ఇప్పుడు మనం తీర్థక్షేత్రపురంలో ఉన్నాము. తీర్థక్షేత్రపురం దగ్గర సమయం ఉదయం 7 దాటింది. అయినా కూడా చినుకులు, మంచు ఎలా ఉందంటే చినుకుల్లాగా కురుస్తుంది. ఇక్కడ రోడ్డు మీద చూడండి, చుక్కలు 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 చినుకుల్లాగా అక్కడ అక్కడ నేల మీద మొత్తం చుక్కలు చుక్కలు కనబడుతుంది. రోడ్లు మొత్తం మంచుమయం అయిపోయినాయి. పబ్లిక్ ఒకరికొకరు కనిపించకుండా ఉన్నారు. ఇక్కడ -డిగ్రీ టెంపరేచర్ ఉంది. మనం చూస్తున్నాం -డిగ్రీ టెంపరేచర్ అంటే చలితో గదగదగా వణుకుపోతున్నారు. చూడండి, ఇంత చలిలో కూడా ప్రతి ఒక్క పురం, ఇక్కడ పురాలు నిర్మించారు, గ్రామాలు నిర్మించారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం 3 గంటలకే లేచి స్నానాలు చేసి శ్రీరామ జపం చేసుకొని నిన్న దర్శనం కాని వాళ్ళు ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నారు. చూడండి, అక్కడ వెహికల్స్ వస్తున్నాయి. చూడండి, అక్కడ వెహికల్స్ చూడండి. -డిగ్రీల టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ గరం పానీ పెడుతున్నారు. చూస్తుండండి, ఇక్కడ కిచెన్, అందరికి టీలు, గరం పానీ, కాఫీ దగ్గర వాళ్ళకు కాఫీ ఇక్కడ నుంచి హాట్ బాక్సుల్లో పంపిస్తున్నారు. ఇవ్వండి, ఇదేంటి కాఫీ టీయా టీ. చూడండి, టీ, కాఫీ పెద్ద పెద్ద పొయ్యిల మీద. పాలు చూడండి, 5 లీటర్ ప్యాకెట్. ఇది ఎన్ని లీటర్ల ప్యాకెట్? అది 5 లీటర్ ప్యాకెట్, 6 లీటర్, 6 లీటర్ ప్యాకెట్ చూపించా. ఫుల్ క్రీమ్ పాలు. సూపర్ పాలు, సూపర్ క్వాలిటీ పాలు. కాఫీ, టీ పెడుతున్నారు. కప్స్ కూడా చూడండి, పేపర్ కప్స్, క్వాలిటీ టీ, కాఫీ, గరం పానీ. ఇక ఇటువంటి బాక్సులలో, హాట్ బాక్సులలో సప్లై చేస్తున్నారు. ఈ పాలు నిల్వ ఉంచడానికి చూడండి డీ ఫ్రిడ్జ్ లో వాడుతున్నారు. పాలలో ఎటువంటి క్వాలిటీ కూడా తగ్గకుండా ఉండడానికి చూడండి. ఇదంతా వ్యవస్థ. -డిగ్రీ టెంపరేచర్. మనం -డిగ్రీ టెంపరేచర్ లో ఉన్నాం. ఇక్కడ ఉదయం कितना बजे शुरू किया भैया? कितना बजे शुरू किया? 3 बजे. 3 గంటలకు స్టార్ట్ చేసిర్రు. ఈ చాయ్ చేస్తూనే ఉన్నారు. డైలీ कितना लीटर जा रहा है दूध? डेली तो हमारा कितने लीटर होगा? भैया इधर आओ. ఇక్కడ వేరే గుడారాలో వచ్చినాం. డైలీ कितना लीटर दूध होता है? 5000. డైలీ 5000. ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే ఇక్కడ నిర్వహించే వంట దగ్గర 5000 లీటర్ల పాలు టీ, కాఫీకి వాడుతున్నారు. టీ పొడి कितना डाल रहे? షుగర్, టీ పొడి, బోరియా బస్తాలు, 5-6 బస్తాలు, 4-5 బస్తాలు చక్కెర వాడుతున్నారంట. చూడండి, ఇవన్నీ ఆటో రిక్షాలలో పంపిస్తున్నారు బయటికి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ హాట్ బాక్స్ లో కూడా కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ